నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో చేసిన సర్వేలో వైసీపీ పార్టీకి ఊహించని రిజల్ట్స్ వచ్చాయి. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతుంది, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు, ఆయన ఉంటేనే ఏదో ఒక బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు అని మాట్లాడిన వైసీపీ వారి మాటలు అవాస్తవం అని ఇంకోసారి తేలింది. ఇచ్చిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ప్రజలు ఆయన పట్ల ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. అసలు వైసీపీ గ్రాఫ్ లేదు. కేవలం 1 నుంచి 3 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సర్వేలో అయితే తేలింది. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు బలం అనే అంశం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు అనేది ఈ సర్వేలో తేలింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నెగిటివ్ అంశాలు ఏంటంటే, అధికారంలోకి రాగానే రప్పారప్ప నరుగుతామనే కార్యకర్తల్ని కంట్రోల్ చేయకపోవడము, రాజధాని విషయంలో క్లియర్ కట్ స్టాండ్ నిర్ణయం తీసుకోకపోవడము, కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధీటైన స్ట్రాటజిస్టులు ఆ పార్టీలో లేకపోవడం, అవి అమలు చేయకపోవడము, ఇంకా పెట్టుబడుల విషయంలో డెవలప్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వంతో పోటీ పడలేకపోవడం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అంశాలే. ఇన్ని రోజులు సంక్షేమ కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారి బలం అనుకున్న ఈ సమయంలో కూడా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూటమి ప్రభుత్వం పట్లే ప్రజలు సానుకూలంగా సంతృప్తిగా ఉన్నారు అనే విషయం కూడా ఇప్పుడు ఇండియా టుడే వాళ్ళ సర్వేలో అయితే తేలింది. ఈ ఇండియా టుడే సర్వే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి పసిగట్టారా అనిపిస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అంశాలు ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.